అన్నయ్య ఈరోజు కాలేజ్లో ఈవెంట్ ఉంది, ఒక 2000 ఇస్తావా? అయ్యో నా దగ్గర ఆన్లైన్లో 1500 ఉన్నాయమ్మా. సుజ్జి ఆ, చెల్లెలకి ఒక 500 క్యాష్ ఇవ్వమ్మా. సరేనండి. వెళ్ళేసి వస్తానమ్మా. ఏంటమ్మా లోకి, నువ్వు కాలేజ్కి వెళ్ళకపోతే ఈవెంట్ ఆపేస్తారా? జోక్ చేసా. ఇదిగో పట్టు, నా దగ్గర 300 ఉన్నాయి, 200 మీ నాన్న అడుగు. లోకి త్వరగా వెళ్ళి రెడీగా పో, మనం సినిమాకి వెళ్దాం. సరే అన్నయ్య. పద వెళ్దాం. ఏంటి వెళ్ళేది? మనం వెళ్ళేది డేట్ కా ఫ్యామిలీ ట్రిప్ కా? సినిమాకి మనం ఇద్దరం వెళ్తే సరిపోదా? మీ చెల్లి కూడా రావాలా? అరే తనకు నేను తప్ప ఇంకోరున్నారు సుజ్జి. అంత ఉంటే తొందరగా పెళ్లి చేయండి, ఆ ముచ్చట్లన్నీ వాళ్ళ ఆయన తీరుస్తాడు. మెల్లిగా మాట్లాడే, అది వింటే బాగోదు. వినని అయితే ఏంటి? లోకి రెడీగా వెళ్దామా? నా మందులు అయిపోయాయిరా, నేను లోకి వెళ్ళి తీసుకుని వస్తాం. మీరిద్దరు వెళ్ళిరండి. పదలోకి. అమ్మా సూజీ, నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నానమ్మా. చెప్పండి మావయ్య. చిన్నప్పటి నుంచి రాణాలోకి ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ కానీ గొడవలు కానీ రాలేదమ్మా. ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఎక్కువ. అవునా మావయ్య? అయితే లోకి మహా ఉంటే 1 సంవత్సరం ఉంటుంది మన ఇంట్లో. తనకు పెళ్ళైతే తనెవరో మనెవరో. నా మోహన్ చూసైనా తనని పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఇబ్బంది పడుతూ తనని బాధ పెట్టకు తల్లి, నేను చూడలేకపోతున్నాను. సారీ మావయ్య, నా తప్పేంటో అర్థమైంది. అన్నా చెల్లెల మధ్య దూరం పెరగడానికి కొన్నిసార్లు కోడలు కూడా కారణం కావచ్చు. పెద్దవాళ్ళుగా మనమే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి సరిదిద్దాలి, అప్పుడే కుటుంబం బాగుంటుంది.